హాయ్ హలో నమస్తే అండి. ఈ రోజైతే నేను విత్తనాలు నాటుతున్నా. ఏమేమి విత్తనాలు నాటుతున్నా అనేది చూపిస్తా అండి. ఇగో ఇక్కడ చూడండి, చుక్క కూర, తర్వాత ఇది ఒక 3 రకాల వంకాయ విత్తనాలు ఉన్నాయి. ఇగో ఇక్కడ వైట్ వంకాయ విత్తనాలు అండి. ఇదేమో మిర్చి, బజ్జి మిర్చి, తర్వాత ఇవి దుంప బచ్చలి, ఇంకో స్టార్ బెండ, నార్మల్ బెండ, రెడ్ బెండ అండి. ఇది తమ్మకాయ, చెమ్మకాయ అండి. మా వైపు అయితే చెమ్మకాయ అంటాము. తర్వాత ఇవి సూరకాయ విత్తనాలు, ఇది బ్లాక్ మిర్చి, ఇదేమో గోంగూర, తర్వాత ఇది నేతి బీర అండి. ఇవన్నీ ఈరోజు మనం నాటుతున్నాము. ఆల్రెడీ నాటిన విత్తనాలు మొలకెత్తినాయండి. కొన్ని ఏమో తీగలు వచ్చేసినాయి, కొన్నేమో మొలకెత్తినాయి. ఈ రోజు మాత్రం ఇప్పుడు చెప్పిన విత్తనాలన్నీ నాటుకుంటున్నా. అన్ని ఒకేసారి కాకుండా అప్పుడు కొన్ని మనం నాటుకోవాలి. మట్టి చూసారా ఎంత గుల్లగా ఉందో. సౌండ్స్ బాగా అవుతున్నాయండి. పక్కన వాళ్ళు ఐరన్ వర్క్ చేసే ఫ్యాక్టరీ అయింది. ఇక దాంతో చాలా డిస్టర్బెన్స్ అండి. అసలు ఇది ఒకసారి నేను వీడియో పెట్టాను, మీకు గుర్తుందా? ఇది తోటలోకి వస్తే బీభత్సం అని చెప్పి బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, బ్లూ బెల్స్, దాని మొక్కలండి. అసలు వేర్లతో తీసేయాలి, లేకపోతే అవి మళ్ళీ చిగురిస్తాయి. ఇలా వేర్లన్నీ తీసేయాలండి. మట్టి అయితే ఇది శాండ్విచ్ మెథడ్ లో చేసిన మట్టి. ఈ డ్రమ్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంటుంది చూడండి. ఇవాళనే ఇది మట్టి రెడీ అయిపోయింది. మళ్ళీ చెత్త నింపేసి మళ్ళీ పైకి వెళ్ళి కొంచెం మట్టి వేసిన. ఈ మట్టి రెడీ అయినాక మళ్ళీ వేరే మొక్కలకి వేస్తా అండి. ఇలా మనం శాండ్విచ్ మెథడ్ లో పుష్కలంగా మట్టి తయారు చేసుకోవచ్చు. కొంచెం ఉందంటే కథం, ఇంకా రెడీ అయితేనే ఉంటుంది. చూసారా ఇంత లైట్ వెయిట్ ఉంటుంది. మనకు టెర్రస్ లో లైట్ వెయిట్ ఉంటేనే ఆ మట్టి పనికొస్తుందండి. ఎప్పుడు కానీ టెర్రస్ పైన మొక్కలు పెంచినప్పుడు మట్టి లైట్ వెయిట్ గా ఉండేలాగా చూసుకోవాలి. ఈ మట్టి చూడండి ఎంత బాగుంది, చూసారా? ఇక్కడ చూడండి, పాత వేర్లన్నీ తీసేసిన మట్టి నీట్ గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కంపోస్ట్ కలుపుకుందాం. ఇప్పుడు మీకు మన కంపోస్ట్ కూడా చూపిస్తా అండి. ఇదిగోండి కంపోస్ట్, ఎంత మంచిగా అయింది చూసారా? ఇది రెడీ అవుతుంది, ఇంకా మీకు చూపిస్తాను. ఇది చూడండి పూర్తిగా రెడీ అయిపోయింది. ఇది కొంచెము అంటే డైరెక్ట్ వాడవచ్చు. ఇప్పుడు మనం విత్తనాలు వేస్తున్నాం కాబట్టి నేను ఇది వేయట్లేదండి. ఒక 2-3 రోజులు అయితే మంచిగా అయిపోతుంది. కొంచెం మట్టి కూడా తీస్తున్నాండి. ఇది డ్రమ్ సగం కట్ చేసింది ఒక 4-5 years అవుతుంది. అందుకే ఇక చూడండి ఇరిగిపోతుంది. ఈ సంవత్సరం వస్తుంది కావచ్చు, ఇక అయిపోతుంది దీన్ని. మనం విత్తనాలు పెట్టినప్పుడే ఇలా మంచిగా ఎరువేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మొలకెత్తిన విత్తనం అనేది మంచి బలంగా పెరుగుతుందండి. అంటే కొన్ని రోజుల వరకు మనం ఒక
15-20 డేస్ వరకు ఎరువు వేయరాదు. కాబట్టి ఇలా మనం ముందే ఎరువు కలుపుకొని పెట్టుకోవాలి విత్తనాలు. ఇందులో చుక్క కూర పెడతా అండి. ఇవి మన మిద్దె తోటలో వచ్చిన విత్తనాలే, బయట కొన్నవి కాదండి. ఈ చుక్క కూర ఎట్లా గుర్తుపడతామమ్మా? ఈ చుక్క కూర ఈ ఫ్లవర్స్ రెడీ అయినాక తెంపి మనము ఉంచి పెట్టాలి. అంటే సీడ్ ఇది నార్మల్ గా ఉండదు, ఇట్లా ఫ్లవర్ లాగానే ఉంటది. సీడ్స్ ఎక్కడ ఉంటాయి మరి? దీని లోపల సీడ్ ఉంటది. ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇది సీడ్. ఇలా ఒక సైడ్కి ఏమో చుక్క కూర పెట్టుకుందాం, ఒక సైడ్ మనము ఏంటి నారు పోసేసుకుందామండి. ప్రత్యేకంగా నారు కాకుండా ఇందులోనే నారు వేసేసుకుంటే అయిపోతుంది. ఇవి ఇక్కడ వేస్తా. ఇక్కడ వైట్, ఇవి వైట్ వంకాయ అండి. ఒక సైడ్ కని వేసిన మనకి ఎన్ని మొలకి ఎత్తుతాయో. ఇది మన మిద్దె తోట స్టార్టింగ్ లా మన దగ్గర సీడ్స్ ఉంటుండే, చాలా మందికి గివ్ అవే టైంలో నేను సెండ్ చేసిన అండి. అంటే గివ్ అవే టైంలో ఇవి నేను ఇచ్చాను. ఇప్పుడు ఆ సీడ్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయని లాస్ట్ టైం ఒక వీడియో చేసి అడిగితే ఎవరు రిప్లై ఇవ్వలే అండి. ఇవి మనకు గుర్తుపట్టడం కోసం సపరేట్ గా ఇలా వేసాను. ఇవాళ ఇంకా మొత్తం విత్తనాలు నాటుకోవడమే. ఇందులో ఇది పుల్లకంద చెట్టు అండి. ఇందులో కొంచెము సైడ్ కి ప్లేస్ ఉంటది, ఇందులో వేరే మనం పెట్టరాదు. కాబట్టి చుక్క కూర ఇందులో కూడా వేసుకుందాం. దీంట్లో చెమ్మకాయ పెడదామండి. తమ్మకాయ, చెమ్మకాయ. తెలంగాణలో చెమ్మకాయ, ఆంధ్రాలో తమ్మకాయ. ఇది చెట్టు చెమ్మకాయ అండి. అంటే ఇట్లా చిన్న వృక్షం లాగా అవుతుంది. కాబట్టి మనం చక్కగా మధ్యలో ఎక్కడైనా వేయచ్చు. దీనికి తీగ రాదండి. మంచిగా లాస్ట్ ఇయర్ అయితే ఫుల్గా కాసింది. సీడ్స్ కూడా భలే ముత్యాల్లాగా అందంగా ఉంటాయి. ఇది మనకు తీగ దాన్ని మాత్రం డార్క్ కలర్ లో ఉంటది. ఇది చూడండి వైట్ గా ఎంత బాగుందో. ఇది సూపర్ గా ఉంది కదా, ఎంత బాగున్నాయి కదా. ఒక 4 పెడతాను ఇందులో. దీంట్లో సైడ్ కి రెడ్ బెండ వేసుకుందాం, ఒక 2-3. ఇవన్నీ మన తోటలో వచ్చిన సీడ్సే. ఇవన్నీ మన తోటలో వచ్చిన సీడ్సే, మనం కొన్నవి కావు. ఒక సైడ్కి వేస్తున్నా. చూసారు కదండి, ఇట్లా సీజన్ స్టార్ట్ కాగానే మనము చక్కగా విత్తనాలు అన్ని నాటుకుంటే అవి టైంకి మనకు కూరగాయలు అందిస్తాయి. కాబట్టి ఇప్పుడే నాటు పెట్టండి, ఆలస్యం చేయకుండా.
ఓకే అండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి. బాయ్ అండి.